కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీరు చెప్పినట్లు పెథటిక్ కండిషన్ నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ కండిషన్ కి ఎదుగుతున్నాం అనుకుందాం కాసేపు. ఈ టారిఫ్ తగ్గించడం అనేది డూ యూ ఫీల్ తగ్గిస్తే నో డౌట్ యుఎస్ విల్ బి హ్యాపీ. పాయింట్ నెంబర్ 2, ఇండియాలో కూడా ఎక్కువ అమెరికన్ బ్రాండ్స్ రావడం కానీ ఆర్ ఇప్పుడు మనం మన లోకల్ బ్రాండ్ వెహికల్ వాడడం కన్నా వీ వుడ్ బి ఆల్వేస్ ఇంక్లైన్ టు యూజ్ another branded vehicle from which is exported from another country or kinds like that. There's a human tendency what we're talking about. ఈ నేపథ్యంలో penetration of more brands into the Indian market because tariffs తగ్గించడం వల్ల do you see a win-win situation there or India is definitely going to lose money if you reduce the tariff? No, see, I'll tell you after 1991 what happened. Indigenous గా మనకి ఎంత ఇండస్ట్రీ ఉంది, మన ఇండస్ట్రీ చాలా చిన్నది. Be it automobile, be it FMCG, be it barring textile. Recently we are now becoming very strong in terms of our pharmaceutical. Otherwise మన ఇండస్ట్రీ అంతా కూడా విదేశీ ఇండస్ట్రీ. ఇట్స్ ఆల్ ఫారెన్. హిందుస్థాన్ లెవెల్ నుంచి మొదలు పెడితే మనం నెస్లే వరకు, క్యాడ్బరీ చాక్లెట్ వరకు కూడా విదేశీ ఇండస్ట్రీ. విదేశీ ఇండస్ట్రీ మనకి ఏం కొత్త కాదు. వీ పీపుల్ థింక్ దట్ పాండ్స్ పౌడర్ ఇస్ ఫ్రమ్ ఇండియా. స్టాండింగ్ దట్ సపోర్ట్ లోకల్ పీపుల్ షుడ్ బి ఇప్పుడు మన వాళ్ళు రీసెంట్ గా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చి రీసెంట్ గా ఇనిషియేట్ చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ బీన్ డన్ అబౌట్ 2-3 years బ్యాక్. బట్ ప్రియర్ టు దట్ ఆత్మనిర్భర్ భారత్ ఇంకా ఫుల్ టేక్ ఆఫ్ కాలేదు. బట్ ప్రియర్ టు దట్ ఆర్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం మన ఒంటి మీద వస్తువులు, ఈ కెమెరాలు, సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్. ఓకే, మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న విషయం పక్కన పెట్టండి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చైనాదే. మనం ఎక్కడ మన ఇండిజినియస్ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ పెంచాలంటున్నారు మీరు? ప్రొడక్టివిటీ అని కాదండి, వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్స్ విత్ చైనా ఆర్ విత్ అమెరికా. వీఆర్ ప్రిమిటివ్. మనం ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవాలి. ఇట్ టేక్స్ లెంతీ టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. వీఆర్ ప్రిమిటివ్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కొన్ని శతాబ్దాలు, కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు వెనుకబడి ఉన్నాం. నో వే కంపారిజన్ విత్. కాబట్టి మనం టారిఫ్ తగ్గిస్తూనే ఉండాలి అంటారు. మనకు దిక్కు లేదు. ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ అ వెరీ బ్లంట్ లేమన్ వర్డ్స్. మనకు దిక్కు లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టాండ్స్. అమెరికాని వెళ్ళి ఇప్పుడు కెనడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎస్టర్డే అప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి వాడే ప్రోడక్ట్ని అమ్ముకుంటాడు, కానీ ఇంకా మనం ఎదిగేది ఎప్పుడు? 2 రోజుల క్రితము ఏం జరిగిందో చూడండి. 2 days బ్యాక్ ట్రంప్ హస్ ట్వీటెడ్ సేయింగ్ దట్ కెనడాని టీజ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఏమని చేశాడు? వీఆర్ ఇంపోర్టింగ్ యువర్ లంబర్, వీఆర్ ఇంపోర్టింగ్ యువర్ రేక్స్, ఏదో మాట్లాడంతా. మా దగ్గర మా దేశంలో ఎక్స్ రేటు, కోడిగుడ్ల రేటు తగ్గిపోయాయి, కోళ్ళ రేటు తగ్గిపోయాయి, కోడికల రేట్లు తగ్గిపోయాయి అని చెప్పేసి ఒక అధ్యక్షుని స్థాయిలో పెట్టాల్సిన మెసేజ్ కాదు, బట్ పెట్టాడు. ఓకే అనుకుందాం, ఆయన మెటీరియల్స్ అలాగే ఉన్నాయి. నౌ డైరెక్ట్ ఈజ్ అటాకింగ్ ఏ కంట్రీ లైక్ కెనడా వాళ్ళ సావరెనిటీని అటాక్ చేశాడు ఆయన. కెనడాకి వెళ్తున్నాడు, చైనాకి వెళ్తున్నాడు, ఇండియాకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ డైరెక్ట్లీ అటాక్ కెనడా సేయింగ్ దట్ అసలు మేము మీకు పవర్ ఇవ్వము, ఎలక్ట్రిసిటీ ఇవ్వము, రోడ్స్ ఇవ్వము, ఎయిర్ స్పేస్ ఇవ్వము, నథింగ్ వి విల్ గివ్, గో అండ్ డై అని మాట్లాడాడు ఆయన. మొన్న యూకే అధ్యక్షుడితో కూడా అలానే అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మనకు గొడవ ఇంతకాలము ఉక్రెయిన్ రష్యా ఉండేది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా షిఫ్ట్ అయిపోయింది. లేటెస్ట్గా లాట్వియా ఇంకో దేశం కొత్తగా వచ్చింది పిక్చర్లోకి. ఇవి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వై వీఆర్ సో బ్యాక్వర్డ్. ఇప్పుడు మీరు చైనాతో మనకు కంపారిజన్ ఎలా చేసుకుంటామండి? వీ కెనాట్ కంపేర్ విత్ చైనా వాళ్ళ ఇండిజినియస్ ఇండస్ట్రీ అవుతుందో, వాళ్ళ కుటీర పరిశ్రమ ఏదైతుందో దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు. ఒక 1980s వీ అండ్ చైనా ఆర్ ఎట్ పార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ జీడిపీస్. చైనాది మనది సేమ్ జీడిపి. మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ 1980 నుంచి 84 మధ్యలో ఎనీబడి కెన్ టేక్ ద స్టాటిస్టిక్ బుక్స్. వాళ్ళు ఒక రికార్డ్స్ తీసుకోవచ్చు, క్లాసిఫైడ్ రికార్డ్స్ పెట్టుకోవచ్చు. ముందు భారతదేశం, చైనా ఆర్ ఎట్ ద సేమ్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్. మన ఇద్దరికన్నా కొంచెం ఫార్వర్డ్లో ఉన్న దేశం పాకిస్తాన్. మన ఇద్దరికన్నా గ్రోత్ ఎక్కువ ఉన్న దేశం పాకిస్తాన్. వేరాజ్ చైనా, భారతదేశం కంపారిటివ్లీ పాకిస్తాన్ కన్నా వెనుకబడ్డ దేశం. టుడే ఇస్ పాకిస్తాన్ ఫార్ బిహైండ్ దెన్ బంగ్లాదేశ్ ఆల్సో. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ జియో పాలిటిక్స్ వేరే ఉన్నాయి. బట్ చైనా యాజ్ ఎట్ పార్ విత్ అమెరికా ఈరోజు కావడానికి కారణం 40-50 ఏళ్ళలో ఏం చేశారు మ్యాజిక్. వాళ్ళు మళ్ళీ 1980s నుంచి 40 yearsలో వాళ్ళు చేసిన మ్యాజిక్ ఏంటి? వాళ్ళ దగ్గర అలావుద్దీన్ అద్భుత ద్వీపం ఉందా, లేకపోతే హ్యారీ పోటర్ ఏమైనా అలాంటిది ఉందా? ఏమీ లేదు. దే జస్ట్ ఆర్గనైజ్ దేర్ ఇండిజినియస్ ఇండస్ట్రీ. వాళ్ళ కుటీర పరిశ్రమని ఆర్గనైజ్ చేసుకున్నారు. పని వృత్తులు ఏవైతే ఉంటాయో, వృత్తి కళలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గనైజ్ చేసుకున్నారు. చైనా హాస్ డన్ ఎ వెరీ సింపుల్ థింగ్. మన దగ్గర చేనేత పరిశ్రమ ఉంది, చైనాలో చేనేత పరిశ్రమ ఉంది. మన దగ్గర బొట్టు బిళ్ళల పరిశ్రమ ఉంది, వాళ్ళ దగ్గర బొట్టు బిళ్ళల పరిశ్రమ ఉంది. గాజుల పరిశ్రమ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. బ్యాంబూ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. What the world wants, China started developing. They made everything organized. Everything as a special economic zone. ప్రతి వ్యాపారాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద తీసుకొచ్చి పెట్టారు.
వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, వాటి మార్కెట్ని ఐడెంటిఫై చేశారు, ఆ మార్కెట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకున్నారు, ఇక్కడ ఉత్పత్తులు తయారు చేశారు, అందరు అక్కడ ఉన్న ప్రజలందరికీ పని చేసుకోవడానికి పని కల్పించారు, అందరు వెళ్ళి పని చేయడం మొదలుపెట్టారు, ఉత్పత్తి వ్యవస్థ పెరిగింది, ది ప్రొడక్షన్ హ్యాస్ ఇంక్రీస్, దెన్ ద స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్టివిటీ. ముందు ఉత్పత్తి మీద ఫోకస్ చేశారు, తర్వాత ఉత్పాదకత ప్రొడక్టివిటీ పెంచారు, ఆ దేశంని టార్గెట్ చేశారు, ఆ దేశంకి వస్తువులు డంప్ చేయడం మొదలుపెట్టారు. సో నో వాట్ హ్యాపెండ్, అమెరికాలో ఏం జరిగింది, అమెరికాకు వెసులుబాటు చైనా ఇవ్వలేదు, వాడు సొంతంగా పరిశ్రమ పెట్టుకునే అవకాశాన్ని చైనా వాడు ఇవ్వలేదు. దే మేడ్ అమెరికన్ టు గెట్ యూస్ టు చైనీస్ ప్రొడక్ట్స్. చైనీస్ వస్తువుల్ని వాళ్ళు అలవాటు పడేలా చేసేసారు కంప్లీట్గా. చైనా లేకపోతే అమెరికా లేదు ఈరోజు ఇన్ టర్మ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అట్లీస్ట్ ఇన్ గూడ్స్. సో హీ కుడ్ బి యాజ్ అడమెంట్ యాజ్ పాసిబుల్. సో ఇలా వస్తువుల్ని పంపించుకుంటూ వెళ్ళారు చైనా వాళ్ళు. ప్రపంచంలో ప్రతి దేశం ఒక మార్కెట్లా చూస్తారు, ఆ మార్కెట్ని మళ్ళీ క్లాసిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం ఉంది, మన దేశం అనేది చైనాకు ఒక మార్కెట్, మళ్ళీ దీన్ని క్లాసిఫై చేసుకుంటారు, దీన్ని క్లాసిఫై చేశారు. హైదరాబాద్ మార్కెట్కి ఏం కావాలి, మాంజాలు కావాలి, కైట్స్ ఫెస్టివల్ జనవరిలో పతంగుల పండుగ వస్తుంది, మాంజాలు కావాలి. సో దే స్టార్టెడ్ సప్లైయింగ్ సో గాలిపటాలు కావాలి, దే స్టార్టెడ్ సప్లైయింగ్ గాలిపటాలు. ప్రపంచానికి ఏది అవసరమో ఏది అవసరం కాదు, దే వెంట్ టు వెరీ మైక్రో లెవెల్ వెళ్ళి అక్కడ నీడ్స్ని గుర్తించి ఆ నీడ్స్ని వాళ్ళే తయారు చేస్తారు. మన దగ్గర మనం పెట్టుకునే పోస్టిటీలు వాళ్ళే తయారు చేస్తారు, మన గాజులు వాడే చేస్తున్నాడు, ఇంట్లో మగ్స్ వాడే చేస్తున్నాడు, మన యుటెన్సిల్స్ మొత్తం చైనా వస్తువులే కదా, మన ఫోన్కున్న కవర్ కూడా చైనాదే కదా, ఫోన్ మీద పెట్టే కవర్ కూడా చైనాదే. సో దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద మార్కెట్, దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్, దే ఆర్ క్రియేటింగ్ న్యూ నీడ్స్. ఉన్న అవసరాలే కాదు, కొత్త అవసరాలు సృష్టించి దాన్ని మార్కెట్గా తయారు చేసి ఉత్పత్తి వ్యవస్థను పెంచుకొని ఉత్పాదకను పెంచుకొని ఆ వస్తువులను ఆ దేశంలో డంప్ కొడుతున్నారు వాళ్ళు. సో నౌ వాట్ హ్యాపెన్ టు అమెరికన్స్ ఈరోజు కొత్తగా సంస్థలు పెట్టేసి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు. నౌ Trump is saying that no, you need to put your factories in our country so that we will give reservations for you in terms of tariffs. ఎవరైనా సరే మాకు ఆ వస్తువులు మాకు ఎగుమతి చేసేవాళ్ళు మీరు వచ్చి మా దగ్గర సంస్థలు పెట్టుకోండి అని చెప్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు వాడు వెళ్ళి చైనా వాడు సపోజ్ చైనా వాడు దోమల బ్యాట్లు ఉంది, వాడు వెళ్ళి అమెరికాకి వెళ్ళి చైనా దోమల బ్యాట్ల కంపెనీ పెట్టి దాని ఉత్పత్తి తయారై ప్రొడక్షన్ బయటకు వచ్చి మార్కెట్లో కన్జ్యూమ్ చేసుకునే టైంకు ట్రంప్ పదవీ కాలం ముగిసిపోతుంది 4 ఏళ్ళు. తర్వాత కొత్తోడు వస్తాడు అడ్మినిస్ట్రేషన్, సంబడి న్యూ పర్సన్ విల్ కమ్, హీ విల్ సే సమ్ న్యూ థింగ్. లేదు మాకు అవసరం లేదు, మీరందరూ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు మా దేశంలో, విదేశీయులు వచ్చారు, చైనా టౌన్ అయిపోయింది, ఇండియా టౌన్ అయిపోయింది, వియత్నాం టౌన్ అయిపోయింది, వీ డోంట్ వాంట్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ కంట్రీ అనేది అనుకోండి, మళ్ళీ రిజిమ్ మారుతుంది, మళ్ళీ వాళ్ళ స్టాండ్స్ మారుతుంది. సో ఇట్ ఈస్ వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కానప్పుడు మనం ఇందాక అనుకున్న మేక్ అమెరికా గ్రేట్, ఓకే అమెరికా ఫస్ట్, అంటే వై ఇస్ ఇండియా స్టిల్ నాట్ ఏబుల్ టు రెడ్యూస్ దట్, అంటే మీరు ఇంతలోనే కొనాలి అని చెప్పే అంత స్టాండ్ కి ఇండియా ఎందుకు వెళ్ళట్లేదు? నాకు అర్థమైంది మీరు చెప్పి. మనకు లేదు అక్కడ. మనం ఏం సప్లై చేస్తాం యూఎస్ కో? వి ఓన్లీ సప్లై 2 things. వన్ ఈస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన దేశం నుంచి. నాకు టోటల్ గా మీరు చెప్పేది అర్థమైంది కదా. మన వైపు నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఏం లేవు, చాలా తక్కువ, 40-50-60 బిలియన్స్ ఎంతో. మనం కూడా చైనా లాగా వరల్డ్ మార్కెట్ ని కాంకర్ చేసిన రోజు వీ కెన్ ఆల్సో బి మనలాగా మనం చైనా లాగా వరల్డ్ కాంకర్ ని మార్కెట్ చేయాలంటే ప్రతిదాన్ని పరిశ్రమగా we have to get them, we have to understand everything is a industry. ప్రతిది ఇండస్ట్రీని, ప్రతిదాని ఇండస్ట్రీలా గుర్తించాలా, ఇండస్ట్రీని గుర్తించిన ఇండస్ట్రీని వాళ్ళకు షాప్స్ ఇవ్వాలి, ఎకనామిక్ జోన్స్ పెట్టాలి, అందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు, రెడ్ టేపిజం ఉండకూడదు, కఠినమైన చట్టాలు ఉండాలి, ఉత్పత్తి వ్యవస్థకు కావాల్సిన అన్ని వనరులు ఇవ్వాలి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయాలి. అందుకే మనకు పాసిబుల్ కాదని, మనమున్న మల్టీ పార్టీ సిస్టమ్. కానీ అండి ఇప్పుడు మనం ట్రంప్స్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఆన్ వీసాస్, బట్ వన్ థింగ్ మనం డెఫినెట్లీ మాట్లాడుతీరాలి, గోల్డెన్ వీసాస్, గోల్డెన్ కార్డ్స్ 42 కోట్లకు $5 million గోల్డెన్ కార్డ్ ఇస్తున్నాడు. వెళ్ళొచ్చు, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వెళ్ళండి హ్యాపీగా, నా దగ్గర డబ్బులు నేను వెళ్తాను 42 కోట్లకు పెట్టుకుని. అంటే డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు, భారతదేశంలో డబ్బున్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతే మరి మన పరిస్థితి ఏంటనేది ఒక పాయింట్. భారతదేశంలో డబ్బున్న ప్రతి ఒక్కడు వెళ్ళిపోతే రేపు టెర్రరిస్టులు వెళ్ళిపోతే వెళ్తున్నారు కదా. ఇప్పుడు అమెరికాలో టెర్రరిస్టులు కొత్తగా ఏ రకంగానూ ట్రంప్ పెట్టిన రిఫార్మ్స్ ఎవరికి ఉపయోగకరంగా లేవు కదా. ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యు. See, the question is, the idea of gold card is he wanted to have all the wealthy people in his country, wealthy people in his country, so that they can go and establish their establishments and start producing and contributing to American economy. Yes, adi it's a nationalistic it is approach. His master brain for America. బట్ నో ఇన్ఫిల్ట్రేషను మీరు లేకపోతే టెర్రరిజం ఇన్ఫిల్ట్రేషన్ అనేది మనం కంట్రోల్ చేయలేము. అమెరికాలో ఈరోజు చెక్ లిస్టులు కొత్తగా లేదు, మనకు 2001 10/11 కూడా
హ్యాపెన్. ట్విన్ టవర్స్ని కూల్ చేశారు, అప్పుడు కూడా ఉన్నాయి వీళ్ళకు, కట్టుటమే ఉన్నాయి. బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ ఫ్లైట్స్ గోయింగ్ అండ్ డూయింగ్ దట్ కమిజాస్. కూల్ చేశారు ట్విన్ టవర్స్ని, పెంటగాన్ మీద కూల్ చేశారు. అమెరికా ఎప్పుడు ప్రత్యక్షంగా యుద్ధాలు చేసింది ఏమీ లేదు, గెలిచింది ఏమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, వియత్నాంలో ఓడిపోయింది. అమెరికా నెవర్ హ్యాడ్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ విన్నింగ్ ఏ వార్. దే వన్ ద వార్స్ ఆన్ ప్రాక్సిస్. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధాలు చేసిన ట్రాక్ రికార్డ్ వాళ్ళకి ఏమీ లేదు. అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైటింగ్ ద వార్స్, బట్ అమెరికా డజంట్ హ్యావ్. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ప్రాక్సీ వార్స్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఫైర్ ఫైట్స్. ఒక మెషినరీ లాగా వెళ్ళి యుద్ధాలు చేయడం తప్పిస్తే, చిన్న చిన్న గ్రూప్స్తో తప్పిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, అలాంటి యుద్ధం ఇప్పుడు చేసింది అమెరికా. దే హావ్ నాట్ నెవర్ డన్ దట్ వార్. దే డూ ఓన్లీ ప్రాక్సీ వార్. వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, అది చూపించుకుంటూ బతికేస్తున్నారు. అవి చూయించుకుంటూ వాళ్ళు ఆ చిన్న చిన్న దేశాలని, పెద్ద దేశాలు, వాళ్ళని వీళ్ళని ట్రేడ్ అని, కామర్స్ అని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ స్టాన్స్ ఆఫ్ బీయింగ్ అగ్రరాజ్యం ఆర్ ఈ స్టాన్స్ ఆఫ్ బీయింగ్ ఎ నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. బహుశా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోటి అమెరికా విల్ లూజ్ ఇట్స్ షీన్. దే ఆర్ ఆల్రెడీ ఇన్ రెసిషన్. ఓకే, ఇది మనం ట్రంప్ని తప్పుపట్టడానికి లేదు, లేకపోతే బైడెన్ తప్పుపట్టడానికి లేదు, లేదా అంతకుముందుకున్న ఒబామాని తప్పుపట్టడం లేదు. వీ కెనాట్ నో వాట్ యు కాల్ ఫైండ్ అ ఫాల్ట్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్స్, ఆర్ వీ కెనాట్ ఫైండ్. ఇది ఒక ఈ టైం ప్రవాహంలో ఒక దేశము ఒక స్థాయి నుంచి ఒక స్థాయి వెళ్తుంది, ఒక జీరో స్థాయి నుంచి ఒక లాస్ట్ 200 years ప్రయాణం అమెరికాది. ఇట్స్ ఎ ట్రావెల్ ఆఫ్ లాస్ట్ 200 years. సో జీరో నుంచి వాళ్ళు ఒక X1 X10 స్టేజ్కి వచ్చారు. ఇది ఒక పెద్ద ప్రహాసనము, ఒక ప్రయాణము లేదా పరిణామక్రమము. వీళ్ళు ఒక సాచురేషన్కి వచ్చారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక సాచురేషన్కి వచ్చారు. ఈ లాస్ట్ 20 years 25 years నుంచి ఏం జరుగుతుంది, వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండ్ పాయింట్లో, ఈ లాస్ట్ పాయింట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దే ఆర్ సఫరింగ్. నౌ ఐదర్ దే హ్యావ్ టు కన్సాలిడేట్ దేర్ అండ్ ఫర్దర్ టేక్ ఆఫ్, ఆర్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో మాలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఎవరైతే ఉంటారో బేసిక్ కామర్స్ తెలిసిన వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, అమెరికా హ్యాస్ కాంపిటీషన్. అమెరికా ఇస్ నాట్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ. అమెరికా హ్యాస్ కాంపిటీషన్. అమెరికా ఇస్ అ కాంపిటీషన్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి అతిపెద్ద కాంపిటీషన్ అమెరికాకు ఉంది. చైనా ఇస్ అ క్యాష్ యూజర్ కంట్రీ, చాలా డబ్బున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు మారుతున్న జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, రష్యా మళ్ళీ పిక్చర్లోకి రావడము. ఐ డోంట్ సర్ప్రైజ్ టుమారో జెలెన్స్కీ గోస్ అండ్ స్పీక్ టు పుతిన్ అండ్ బికమ్స్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు మళ్ళీ ఎప్పటిలాగా పాత స్నేహితులు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ఇందులో పర్మనెంట్ ఎనిమీస్, పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండరు. నథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్. వీళ్ళు ఎవరు ఎప్పుడు శత్రువులు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో మనకు తెలియదు. డెఫినెట్గా అమెరికన్ కౌంటర్ డిఫెన్స్ ఈ కౌంటర్ డిఫెన్స్ చేయడానికి రష్యా, చైనా ఒక అలయన్స్ కింద మారచ్చు. యాజ్ వీఆర్ ఇన్ బ్రిక్స్, మనకు క్వాడ్ ఒకటి సపరేట్గా ఉంది, వీఆర్ ఇన్ బ్రిక్స్ ఆల్సో. సో హీఈస్ అటాకింగ్ బ్రిక్స్, ఈజ్ అటాకింగ్ నాటోని తిడుతున్నాడు. ఇప్పుడు వీ విల్ నాట్ స్పెండ్ నో మనీ ఆన్ యూ, మేమే ఖర్చు పెడుతున్నామని నాటోని అన్నాడు. సో నాటోని ఆల్మోస్ట్ బహిష్కరించని పనిచేశాడు. నవ్ ఈస్ టాకింగ్ అబౌట్ బ్రిక్స్కు వాల్యూ లేదు అన్నాడు. క్వాడ్, వీఆర్ పార్ట్ ఆఫ్ క్వాడ్. ఏదైతే క్వాడ్ డైలాగ్ ఉందో అందులో వీఆర్ పార్ట్. ఈవెన్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ క్వాడ్. సో దీని గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదు. సో ఎవ్రీడే యూ ఆర్ ఫైండింగ్ సమ్ ఫన్నీ యాక్టివిటీస్ అక్రాస్ ది వరల్డ్. సో ట్రంప్ వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది, మనకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. అంతకుముందు లేదని కాదు, అంతకుముందు చెప్పేవాళ్ళు కాదు ఎవరు కూడా. ట్రంప్ నోటి దురుసు వల్ల ఏంటంటే ఈ హిమ్సెల్ఫ్ విల్ నో టెల్ ఎవ్రీథింగ్, అడ్వాన్స్ చెప్పేస్తాడు అన్నీ కూడా. ఆయన ముందే అన్నీ చెప్పేస్తాడు. సో దాని తాలూకు గందరగోళాలు, వాలటాలిటీ అనేది మనకి ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ఈ వచ్చే 3.5-4 సంవత్సరాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో విల్ సీ వండర్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ చూస్తూ ఉంటాం మనం, ఇమ్మెచ్యూర్ ఎంటర్టైన్మెంట్. బట్ దాని తర్వాత ఎలా ఉంటుంది, ఆఫ్టర్ తర్వాత మాగా అయిపోతుంది, తర్వాత ట్రంప్ ఇదే లాస్ట్ టర్మ్, తర్వాత అమెరికా ఎలా ఉంటుంది అనేది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం చూడాల్సింది భారతదేశము. వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్, వీ హ్యావ్ హ్యూమన్ క్యాపిటల్. దీన్ని ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి, we need to focus on how we need to organize, how we need to counter at least a growing economics like China. అమెరికా దూరికి బాత్, అమెరికా చాలా దూరం ఉన్నకు అట్లీస్ట్ చైనా స్థాయికి మనం వెళ్ళాలి. అందులో 10%, 20%, 30% స్థాయికి ఎలా వెళ్ళాలి, మన ఇండస్ట్రీని ఎలా ఆర్గనైజ్ చేయాలి, మన యువతకు ఎలా ఉపాధి కల్పించాలి, ఇవి చేయాలి. బట్ మనం అది చేయట్లేదు. మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేర్లు ఇప్పుడు నీతి ఆయోగ్, ఎవరికైనా తెలుసా నీతి ఆయోగ్ అంటే ఏంటో? ఓకే, ఎకనామిక్ అఫైర్స్ పేర్లు మార్చుకుంటూ వెళ్తారు, ఎవరికి తెలీదు. ఇప్పుడు సడన్గా నిర్మలా సీతారామన్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ హాజ్ ఇంక్రీజ్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దానివల్ల ఏం ప్రయోజనమో చెప్పగలుగుతారో వాళ్ళు చెప్పలేరు. సో చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి మన దగ్గరనే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విత్ ఇన్ అవర్ సిస్టమ్. మన దేశంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. వీఆర్ నాట్ ఎ మెచ్యూర్డ్ కంట్రీ దో, బట్ స్టిల్ వీ క్యాన్ మేక్ ఇట్ లిటిల్ మెచ్యూర్ కంపారిటివ్లీ. బట్ అది కూడా చేసుకోలేకపోతున్నాం మనం. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 ఏళ్లలో మన ప్రగతి చూడలేదా?
మనము ఆత్మనిర్భర్ భారత్ చేయలేదా, లేకపోతే రోడ్లు వేసుకోలేదా, హైవేస్ వేసుకోలేదా, ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఇది కాదు, ఇంతకన్నా బియాండ్ వెళ్ళాలి. ఇంతకన్నా బియాండ్ వెళ్ళే స్కోప్ ఉంది మనకి. ఇఫ్ యూ స్టార్ట్ కంపేర్ యువర్ సెల్ఫ్ దెన్ ఇస్ అ ప్రాబ్లం. నాతో నేను పోటీ పడితే నాకు సమస్య, బట్ నేను మీతో పోటీ పడాలనుకుంటున్నాను. నేను మీతో పోటీ పడాలనుకున్నప్పుడు నేను మీలా పరిగెత్తాలి. యు ఆర్ ఎట్ 100 స్పీడ్, ఐఎమ్ ఎట్ 20 స్పీడ్. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు కమ్ నియర్ టు యూ, ఐ హ్యావ్ టు రన్ ఎట్ 200 స్పీడ్. మీరు 100లో ఉన్నారండి, నేను 20లో ఉన్నాను. నేను మిమ్మల్ని 100లో చేరాలంటే నా 20 గేర్ అనేది 200 గేర్కి వెళ్తే కానీ మీ దగ్గర రాలేను నేను. బట్ నేనే ఇంతసేపు నాతో నేనే పోటీ పడుతున్నాను, ఇంకెక్కడ అవుతుంది? సో మనం మన గురించి గొప్పగా చెప్పుకోవడం, మన చరిత్ర గురించి గొప్పగా మాట్లాడుకోవడము, లేకపోతే సినిమాల గురించి అద్భుతంగా మాట్లాడుకోవడం. వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ పుష్ప, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ పుష్ప 2, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ బాహుబలి, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ చావా, వీ హ్యావ్ స్ట్రక్ అప్ ఎట్ సమ్ గ్లోరిఫైడ్ మూవీస్. మన ఇంతకన్నా బియాండ్గా వెళ్ళట్లేదు. మన సమస్య ఏంటంటే మన దేశంలో 90% ఆఫ్ ద పీపుల్ ఆన్ సోషల్ మీడియా టాక్స్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ పుష్ప. వాడికి ఇస్తారా ఏమైనా డైరెక్టర్ వచ్చి? ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫ్రీ టికెట్ ఇస్తాడా? హూ కేర్స్ ఆల్ దిస్? మనం ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ నోబడీ టాక్స్ సంథింగ్ బియాండ్ దట్. ఒక క్రియాశీలత గురించో, ఒక సృజనాత్మకత గురించో ఎవరు చర్చించాడు? ఎవరో అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ ఏ ఫిజిక్స్ వాళ్ళ అనే కంపెనీ వస్తుంది, వన్స్ ఇన్ ఏ వైల్ ఒక ఓయో లాంటి కుర్రాడు వస్తాడు, వన్స్ ఇన్ ఏ వైల్ 5paisa.com లాంటి కుర్రాడు వస్తాడు, వన్స్ ఇన్ ఏ వైల్ సమ్ పీపుల్ విల్ కమ్ అండ్ క్రియేట్ సమ్ బెంచ్ మార్క్స్ అండ్ దే బికమ్ సెలబ్రిటీస్. అంతకన్నా బియాండ్ లేదు కదా. యూ టెల్ మీ వన్ థింగ్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలు ఒక ఎంటర్ప్రెన్యూర్ చూపించండి. బీట్ మీరు కావచ్చు, నేను కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓయో లాగానో, ఒక 5paisa.com లాగానో, లేకపోతే ఒక బైజూస్ లాగానో, లేకపోతే బైజూస్ అనే స్టిల్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ స్టోరీ, ఆర్ ఫిజిక్స్ వాళ్ళ లాగానో అస్సలు లేకుండా లేరు. బట్ స్టిల్ పీపుల్ హావ్ మేడ్ ఇట్ సో బిగ్. ఐఎమ్ సేయింగ్ సమ్ బెంచ్ మార్క్ అస్సలు ఉన్నారు, లేరని కాదు. ఐఎమ్ సేయింగ్ someone who has become a national figure the way I've spoken just now. ఈ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక హవా సృష్టించిన వాళ్ళు, ఒక లక్షల మందికి ఆదర్శవంతమైన వాళ్ళు ఒకరిని చెప్పండి లాస్ట్ 10 yearsలో. లెట్స్ కీప్ పొలిటికల్ ఎజెండా సైడ్. ఎక్కడ పోతుంది మన ఎంటర్ప్రైజింగ్ స్కిల్స్? వీఆర్ ఎంగేజ్డ్. మన సక్సెస్ ఏంటో తెలుసా? మన తెలుగు వాళ్ళ సక్సెస్ ఏంటో తెలుసా? పుష్ప 2 కలెక్షన్స్, బాహుబలి 2 కలెక్షన్స్, బాహుబలి 1 కలెక్షన్స్. దాని గురించి చర్చించుకోవడం మన సక్సెస్. దాని గురించి చర్చించుకోవడమే మన సక్సెస్. అంతగానే బియాండ్ మన సక్సెస్ లేదు. అండ్ వెరీ అన్ఫార్చునేట్లీ నోబడీ లైక్స్ దిస్ స్టేట్మెంట్. ఒక ఎంటర్ప్రైజింగ్గా కావాలంటే ఏం చేయాలి, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఎంటర్ప్రైజ్గా మారాలంటే ఏం చేయాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ ఎలా సృష్టించాలి, ఎవరికి లేదు ఇంట్రెస్ట్. పీపుల్ ఆర్ లివింగ్ అంతే. వస్తున్నాయి డబ్బులు, సంపాదిస్తున్నాము, భూముల ధరలు పెరుగుతున్నాయి. ఓ ఎకరం భూమి సడన్గా 20 కోట్లు అయింది, అమ్మేసాము. యాక్చువల్లీ అనిల్ గారు, యుఎస్ ఎస్పెషలీ ట్రంప్ విధానాలు భారతీయుల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఎలా మనకి ఇబ్బంది ఉంటుంది అన్న అంశం గురించి చర్చించుకుంటున్న భాగంలో మనమే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఆగిపోతున్నాం అన్న అంశం దగ్గర ఆగి అట్లీస్ట్ మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి, మనం స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ప్రశ్న ఇప్పుడు ఏంటి, మనం ఎందుకు మన టాలెంట్ రిటెన్షన్ బెస్ట్ క్వాలిటీ అంటే ఈ రోజు వేరే దేశం మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని క్వశ్చన్ చేయొద్దు కదా. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు కాళ్ళ సంఖ్యలేసి పంపించాడు కదా. పంజాబ్ లో ల్యాండ్ అయ్యే 4 ఫ్లైట్స్ 1000 మందిని పంపించాడు అక్కడి నుంచి. చాలా గొప్పగా చెప్పుకున్నాడు కదా, ఒక్కొక్కటి మీద 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి తిరిగి పంపించాను, అతి సుఖాలతో ఇచ్చి పంపించాను అని చెప్పాడు. ప్రాబ్లమ్ ఈజ్ అక్కడే కదా మన సమస్య. మనం ఎవరు మాట్లాడలేకపోయాము. యుద్ధ ఖైదీలను కూడా గౌరవించడానికి ఆమ్నెస్టీ కొన్ని రూల్స్ పెట్టింది. ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఖైదీని బంధిస్తారు. ఆ ఖైదీ కూడా గౌరవించి, అతను కూడా మనిషి, ఒక దేశం తరఫున పోరాడుతున్నాడు. ఇతనికి ఈ దేశానికి శత్రువు కావచ్చు, బట్ ఇంకో దేశం. సో ఒక యుద్ధ ఖైదీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఈ రాంగ్ ఇమ్మిగ్రేట్స్ అని పంపించిన వాళ్ళకి ఇవ్వలేదు. సో దాట్స్ దే స్టాండ్స్ బికాస్ దే షుడ్. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకు పెద్ద దేశం కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. మనం చేయాల్సిందండి ఐదర్ యూ వాంట్ టు బీ లైక్ ఇండియా ఆర్ యూ వాంట్ టు బీ లైక్ అమెరికా. వీ హ్యావ్ ఓన్లీ చాయిస్ అంతే. సో అమెరికా విల్ నాట్ బికమ్ ఇండియా. వాళ్ళు ఎట్లా అమెరికా వాంటెడ్ టు బికమ్. దేర్ ఆర్ ఆల్ వేస్ ఆఫ్ ఇండియా బికమింగ్ ఇన్ అమెరికా ఆర్ ఇండియా కంపీటింగ్ విత్ చైనా. అబ్సల్యూట్లీ. మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే అట్లీస్ట్ మనం చైనాకి దగ్గరికి వెళ్ళాలి. అమెరికా కొంచెం దూరమైన కల్పన అది, బట్ మనం చైనా దగ్గరికి వెళ్ళాలంటే ఆర్గనైజ్ చేసుకోవాలి. లేకపోతే బైడెన్ లాంటి వాళ్ళు మళ్ళీ రేపు 1000 మందిని పంపిస్తారు, ఇంకో 1,00,000 మంది పంపిస్తారు. సో వాళ్ళు అగ్రదేశమైనటువంటి అమెరికా చేస్తున్నటువంటి రిఫార్మ్స్ మీద ఆధారపడి మన భవిష్యత్తుని మనం డిసైడ్ చేసుకోవడం కాకుండా ప్రాబబల్లీ మనమే ఆ పొజిషన్ వేర్ వీ విల్ బీ అన్బిటబుల్ ఆర్ అన్షేకబుల్ ఆర్ అన్స్టాపబుల్కి రీచ్ అయితే
లైక్ యాజ్ యూ సెట్ అది ఓవర్ ప్రాసెస్ ఆఫ్ 100 years కావచ్చు, 150 years కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ ఎట్ ఆల్ నాట్ లేట్లీ we realize the importance of becoming a superpower, definitely things going to be in a still more better way is what I have understood after talking to you. Yes. Thank you so much, Anil garu. Thanks, Thank you.